అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనాథ్ గారు, ఎండి హోమియోపతి. సో డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, ఈ నరాల బలహీనత అనేది బాగా వింటున్నాం నౌ ఏ డేస్. అసలు ఈ నరాల బలహీనత కిందికి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు అవి ఎందుకు వస్తున్నాయి? ముందుగా ఈ నరాల బలహీనత అంటే వీటిని న్యూరైటిస్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అంటే శరీరంలో ఉండేటువంటి కండరాలు, నరాలు, ఎముకలు ఈ మూడు దృఢత్వంగా ఉంటేనే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ నర్వ్స్ కొంచెం వీక్ అవుతాయో అప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి. నరాల్ని కప్పి ఉంచేటువంటి సన్నటి పొర ఉంటుంది, లేయర్ ఉంటుంది. దీన్ని మైలిన్ షీత్ అని అంటాము. ఎప్పుడైతే ఈ పొర గాయాల వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఒక డ్యామేజ్ అయిందనుకోండి, అప్పుడు నరాల బలహీనత స్టార్ట్ అవుతుంది. దీని లక్షణాలు ఎలా అంటే తిమ్మిర్లు రావడము, పాదాల మంటలు అనిపించడము, ఏదైనా ఒక వస్తువు 2 కిలోలు 3 కిలోల వస్తువును క్యారీ చేసినప్పుడు విపరీతంగా తిమ్మిర్లు అనిపించడము, నొప్పిగా అనిపించడము, లేదా ఆ వస్తువును పట్టుకున్నప్పుడు దాని యొక్క ఇంప్రెషన్ చేతుల పైన పడడం, ఇవన్నీ కూడా నరాల బలహీనతకు సంకేతాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నిటిని మెడికల్గా చెప్పుకోవాలంటే న్యూరైటిస్ లక్షణాలు అంటామండి. ఇవి రావడానికి కొన్ని రకాల డిసీజెస్ కూడా కారణంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు పాదాల తిమ్మిర్లు కనపడతాయి. వీటిని డయాబెటిక్ న్యూరోపతి అంటాము. లేదా ఈ చేతి వేళ్ల తిమ్మిర్లు అధికంగా వస్తాయి. వీటిని పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. ఈ న్యూరోపతి లక్షణాలని నరాల బలహీనత లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సమస్య డిసీజ్ వల్ల వచ్చినప్పటికీ, పోషకాహారం వల్ల వచ్చినప్పటికీ కూడా కొన్నిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే B12 లోపం ఉండకుండా చూసుకోవాలి, B12 డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. B12 అధికంగా లభించేటువంటి ఫుడ్ ఐటమ్స్ పాలు, పెరుగు, అలాగే మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైనా కానివ్వండి, తర్వాత సోయాబీన్స్ అండి, గోరు చిక్కుడు, వీటన్నిటిలో B12 కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇది కాకుండా ఫ్రూట్స్లో మనం మాట్లాడుకున్నట్లయితే అరటిపండు రోజుకొకటి చిన్నది తీసుకుంటే చాలా మంచిది. వీటిల్లో పుష్కలంగా ఫాస్ఫరస్ ఉంటుందండి. ఇది కండరాలు, నరాల యొక్క బలహీనత రాకుండా కాపాడుతుంది. అంటే కొందరు మనం చూస్తుంటాం, నిద్రలో ఉన్నటువంటి కండరాలు పట్టేస్తున్నాయండి, పిక్కలు పట్టేస్తున్నాయి అంటారు. విపరీతంగా కాలు పట్టేసిందండి, కాలు మొత్తం జాడించానండి, బాగా విపరీతంగా నొప్పి ఉందండి అంటుంటారు. ఇలాంటి లక్షణాల వాళ్ళకు రోజుకు ఒక చిన్న అరటిపండు తినడం చాలా మంచిదండి. అలాగే ఇప్పుడు బంగాళాదుంపలు ఉంటాయి, ఆలుగడ్డ అంటాం మనం. వీటిని తొక్కతో పాటుగా ఉడికించి తినాలి. తొక్క తీసేయడం వల్ల B12 శరీరానికి అందదండి. సో B12 శరీరానికి అందాలి అంటే తొక్కతో పాటుగా ఉడికించినటువంటి దుంపల్ని తీసుకోవడం చాలా ఉత్తమం. ఈ రెండు చాలా మంచివి. ఏది నరాల బలహీనత సమస్యతో ఉన్న వ్యక్తులకు. ఏది కొందరు అంటుంటారు B12 లోపం లేదండి, బ్లడ్ టెస్ట్ చేయించాము, అయినప్పటికీ తిమ్మిర్లు వస్తున్నాయి అంటారు. వాళ్ళు చేయాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే సెడెంటరీ లైఫ్ వల్ల కూడా తిమ్మిర్లు వస్తాయి. ఒక వ్యక్తి సగటున 6 గంటల నుంచి 8 గంటల వరకు కొంతమేర పని చేసుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో యాంత్రిక జీవనంలో, ముఖ్యంగా అర్బన్ లైఫ్లో 12 నుంచి 15 గంటల పాటు పని చేస్తూనే ఉంటారు. కూర్చొని సిస్టమ్ పైన ల్యాప్టాప్ వర్క్ చేస్తూ ఉంటారు. దీనివల్ల శరీరానికి కదలిక లేకపోవడం వల్ల కూడా మనకి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి అరగంట లేదా 1 అవర్కి కాస్త లేచి ఒక 5-10 నిమిషాలు లేచి నడిచి మళ్ళీ వచ్చి కూర్చొని పని చేసుకోవడం చాలా మంచిదండి. ఓకే, అంటే ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఏమైనా చిన్న అప్పటికప్పుడు హోమ్ రెమెడీస్ ఏమైనా చేసుకోవచ్చు అంటారా? తప్పకుండా అండి. ఈ సమస్య కొంచెం ఇన్స్టెంట్గా తగ్గేందుకంటే గోరువెచ్చని నీళ్ళండి. గోరువెచ్చని నీళ్ళల్లో పాదాలని ఒక 5 నుండి 10 నిమిషాల పాటు పెట్టి కొంచెం సాల్ట్ వేసిన గోరువెచ్చని నీళ్ళైతే ఇంకా మంచిది. సాల్ట్లో అంటే నాట్రమ్ మూర్ ఉంటుంది, వీటిలో ఉండే కెమికల్ కాంపోనెంట్ నాట్రమ్ మూరాటికం అంటాము. సో ఇది రక్త ప్రసరణ అధికంగా తొందరగా ఇన్స్టెంట్గా బెటర్మెంట్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో కొంచెం ఒక 1 or 2 స్పూన్ సాల్ట్ వేసినటువంటి గోరువెచ్చని నీళ్ళల్లో పాదాలు పెడితే కూడా తిమ్మిర్లు తొందరగా తగ్గుతాయి. మంచి నిద్రకు కూడా ఈ గోరువెచ్చని నీళ్లు పాదాల్లో పెట్టడం వల్ల హెల్ప్ఫుల్గా ఉంటుందండి. రైట్ డాక్టర్ గారు, చాలా ఈజీ రెమెడీస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.